రోజే నాలో ఉన్న శివరాం చచ్చిపోయాడు. ఆయన ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరం ఇది చేస్తున్నా. ఆయన చావుకు కారణమైన ఇద్దరి మీద పగ తీర్చుకున్నాను. ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు. యాండి, ఒక్క నిమిషం. ఏంటి? పాపని కాస్త స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి. ఓ, డ్రైవర్ లేడు కదా. ఆయన ఇంట్లో పనివాడి కూతురు పెళ్ళైతే గూర్ఖా నుంచి డ్రైవర్ దాకా అందరికీ లీవ్ ఇచ్చేసారు. అవసరానికి ఎవరు లేకపోతే ఎలా? ఈ ఒక్కరోజు కదండి. ఓకే. ఓ నో, నా కాన్ఫరెన్స్ టైం అయింది. పాప నువ్వే డ్రాప్ చేయి. ఓకే బేబీ, కమ్ హియర్. మమ్మీ విల్ డ్రాప్ యూ. ఓకే, గివ్ మీ ఎ కిస్, గివ్ మీ ఎ కిస్. థ్యాంక్ యూ. బై బై. బై బై. బై బై. బై. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టానంటే, ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఈ బొకే వచ్చింది. థ్యాంక్ యూ. ఓ నో, ఎవరు నన్ను చెప్పాలనుకుంది? హూ ద హెల్ ఈజ్ హీ? హూ కెన్ డేర్ టు డూ సో? ఎవరు? వాచ్మెన్, మా పాప వైష్ణవి. ఇప్పుడే వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్లారండి. డాడీ రెడీ? స్మైల్ ప్లీజ్. కాన్ఫరెన్స్ కి వెళ్తున్నానని చెప్పి పాపతో ఆడుకుంటున్నారా? ఉండండి, మీ పని చెప్తాను. ఎవరు నువ్వు? నేనెవరా? పాపా, మమ్మీకి నేనెవరో తెలియదంట. నా పేరేంటో చెప్పమ్మా. హైదరాబాద్ డాడీ. ఇతన్ని డాడీ కాదు, నా పాప నాకు ఇచ్చి. నో, నాశనం అయిపోయిన నా జీవితాన్ని నాకు తిరిగివ్వు. నీ పాప నీకు ఇచ్చేస్తా. చచ్చిపోయిన నా వాడిని బ్రతికించి నాకు ఇవ్వు. నీ పాప నీకు ఇచ్చేస్తా. ఇవ్వగలవా? నువ్వు? నేనే. నీ కారణంగా 7 ఏళ్ల శిక్ష అనుభవించాడే ఆ శివరాం నేనే. మిగతా 2 అకౌంట్ సెటిల్ చేసేసాను. ఇక మిగిలింది నువ్వే. నీకోసం 7 ఏడాదిగా వెయిట్ చేస్తున్నాను. కొద్దిగా నీ పాప మనసులో చోటు సంపాదించాను. చూసావుగా, మాటికి హైదరాబాద్ డాడీ అని ఎలా కలవరుతుందో. నా పేరేంటమ్మా? హైదరాబాద్ డాడీ. వావ్, గుడ్ గర్ల్. పాపం చేసింది నువ్వు. పసిబిడ్డ ఇదెందుకు అనుభవించాలి? నువ్వు వెళ్ళమ్మా, ఆడుకో వెళ్ళు. ఆ రోజు పోలీసులకు భయపడి నేను అబద్ధం చెప్పాను. జరిగిన దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. నా వల్ల జరిగింది కాబట్టి నన్ను క్షమించండి. సారీ. ఎందుకు సారీ చెప్తున్నావు? ఎందుకు సారీ చెప్తున్నావు? చేయాల్సింది చేసి సారీ అనేస్తే సరిపోతుందా? సారీ. ఈ సారీ అనే పదాన్ని డిక్షనరీ తీసేయాలి. ఈ సారీ అనే పదాన్ని ఎవరు మొదలు కనిపెట్టాడో వాడు తీసుకొచ్చి నడు రోడ్ లో షూట్ చేసి వాడు చచ్చిపోయే ముందు లాస్ట్ మినిట్ లో సారీ అని చెప్పాలని ఉంది. సారీ అనే పదాన్ని కనిపెట్టినందుకు. ఇంత తెలియక సారీ అని చెప్పావే. నన్ను ప్రాణంగా చూసుకున్న నా తల్లి, తనకొక గొప్ప మొగుడిని తెస్తానని గంపడాసుతో ఎదురు చూస్తున్న నా చెల్లి, తన కాపురం చెక్క పెడతానని కలలు కన్న నా అక్క, తన ఇల్లు ఆంధ్రదేశంలో ఉండాలని మేనల్లుడు, నేను బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలని కోటి దేవుళ్ళకి ముక్కకున్న నా బామ్మ, 100 ఏళ్లు నా భార్యగా బ్రతకాలని కన్నవాళ్ళని కాదని వచ్చేసి నాకు కాకుండా పోయిన నా సీత, ఇంతమంది చావుక కారణమైన నీకు ఇప్పటికిప్పుడు ఎక్కడ లేని పశ్చాత్తాపం పుట్టి నాలుక చివరి నుంచి సారీ అనే 2 అక్షరాలు నా ముఖం మీద ఉమ్మేస్తే నేను వెంటనే కరిగిపోయి నిన్ను క్షమించి చక్కగా వెళ్లిపోతే నువ్వు నీ భర్తతో హాయిగా ఉందామనుకున్నావా? సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. క్షమించడానికి నేను మహాత్మా గాంధీని కాదు, యేసుక్రీస్తుని కాదు, మనిషిని, మామూలు మనిషిని, చీము నెత్తురున్న మామూలు మనిషిని. అందరూ చచ్చిపోయే ముందు నారాయణ నారాయణ అంటారు, నువ్వు సారీ సారీ అంటున్నావు.
ఇంకోసారి సారీ అంటే బాగుండదు. నువ్వు నా బాబుని ఏం చెయ్యొద్దు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నీకేది కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? ఏం కావాలన్నా ఇస్తావా? నీ ప్రాణం కావాలి, ఇస్తావా? నువ్వివ్వవు, నేనే తీసుకోవాలి. భలే ఉంది. భార్యాభర్త ఇద్దరు మంచి పోజు కొడుతూ ఫోటో దిగారు. అదిరిందులే. కానీ నీకు నీ మొగుడెవడో తెలుసా? మీరు చంపారు కాళీ, వాడు తమ్ముడు, రక్తం పంచుకో పుట్టిన తమ్ముడు. కానీ నీ మొగుడు గ్రేట్ అమ్మా. ఎందుకంటే తన అన్నని చంపిన దాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకుని కాపురం చేస్తున్నాడంటే గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నమస్తే సార్, నేనే పిచ్చోడిని. అప్పుడప్పుడు ఆ దేవుడిని తిడుతూ ఉంటా. ఏంట్రా రే బాగుంటావా నువ్వు? ఇంత అన్యాయం చేసిన వాళ్ళని బాగుంచి నన్ను ఇలా పెట్టావే. పెట్టాడు చూడు ట్విస్ట్. ఒకే చోట ఇద్దరిని పెట్టాడు, ఒక్క దెబ్బకి 2 పెట్లు. సూపర్ స్క్రీన్ ప్లే. వాడు గాని సినిమాకి రాస్తే అన్ని సినిమాలు సూపర్ హిట్. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏంటంటే మీ ఇద్దరిని పైకి పంపడానికి నా దగ్గర విసేజ్ పంపాడు. నో రిటర్న్ టికెట్. సూపర్ నాన్న. నేను గాని సినిమా తీస్తే నువ్వే స్క్రీన్ ప్లే. దీంట్లో ఇంకొక పిట్ట కథ ఉంది. ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, వీడిని హీరో చేస్తున్నాడు. వాడు సామాన్యుడు కాదు. ఫోటో చూస్తే కథ చెప్పొచ్చు ఉంటారు, ఈ ఫోటో చూస్తే ఏం కథ చెప్తాడో నీ మొగుడు. ఎవరేం కథ చెప్పినా అసలు నాకు బుద్ధి లేదు. నేను బాగా కష్టపడి చదివి ఎంకామ్ పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది, దాంతో మా ఇల్లు స్వర్ణాంధ్రప్రదేశ్ లో చేరిపోతుందని కలల కన్నా. కానీ ఆ కలల్ని తప్పని చెప్పేశారేమ్మా. పంపారు చూడు ఒక యూనివర్సిటీకి, శ్రీకృష్ణ జన్మస్థానానికి. 7 ఏళ్ల కోర్సు. చిప్పకూడు తింటూ కటకటాలు లెక్క పెడుతూ చదివా. మాస్టర్ ఆఫ్ క్రైమ్. ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వచ్చా, పాస్ అయిపోతా. మాస్టర్ గైడ్ ఉందిగా పాప. శుభం మోగించాడు చూడు. ఇప్పుడేం ట్విస్ట్ పెట్టాడు. హలో ఉషా, ఐమ్ గిరి. 1 minute ప్లీజ్. పాత క్యారెక్టరే, గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హలో బ్రదర్, మీ ఆవిడ గారు మాట్లాడే పొజిషన్ లో లేరు. చేసిన తప్పుకి ఫీల్ అవుతూ ఫ్రీజ్ అయిపోయారు. ఎవరా నువ్వు? నేనెవరని నేనే చెప్తే చాలా రొటీన్ బ్రదర్. వెరైటీగా నీ ముద్దుల కూతురుతో చెప్పిస్తాను, విను. నాన్నరా ఇక్కడ వైజాగ్ డాడీ మాట్లాడుతున్నాడు. నేనెవరో చెప్పమ్మా. హైదరాబాద్ డాడీ. వైష్ణు, వాడు నీ డాడీ కదమ్మా, నేను నీ డాడీని. నువ్వేమో వైజాగ్ డాడీ, ఈ డాడీ ఏమో హైదరాబాద్ డాడీ. నాకు మమ్మీకి మంచి ఫ్రెండ్. హైదరాబాద్ డాడీకి మమ్మీ ముద్దు కూడా పెట్టింది. అడచా అరుస్తావేంట్రా? పిల్లలు దేవుడితో సమానమంటారా? దేవుడే సాక్ష్యం చెప్పాక నమ్మాలిగా. చెప్పేది వినరా, ఉషకి నేను నువ్వు సమానమేరా. తేడా ఏంటంటే నువ్వు పబ్లిక్ హస్బెండ్, నేను ప్రైవేట్. యు రాస్కల్. ఇదేంటమ్మా నీ ఫ్యామిలీ హాట్ గా ఉంది. హలో బ్రదర్, నువ్వు కొంచెం ఐస్ క్రీమ్ తిన్ను, కూల్ అయిపోతావు. ఏంటల్లి నీ పిల్ల కూతురు? పిల్లలు దేవుడు చల్లని వారే కంటే కూతురునే కను సినిమా చూసావా? వెళ్ళి చూడు. నువ్వు రా నాన్న, ఆడుకుందాం. ఏయ్, ఎవరా నువ్వు? హైదరాబాద్ డాడీ.